మహిళకు ప్రతి నెల 2100 రూపాయలు 18 ఏళ్లు పైబడిన స్త్రీలందరికీ అందిస్తాం. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ. ఆప్ అధినేత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన హామీ. ఎన్నికలు సమీపించిన తరుణంలో అందరికీ హామీల జల్లు. మొత్తానికి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ మామూలు పొలిటికల్ లీడర్ లెక్క, పొలిటీషియన్స్ లెక్క, పొలిటికల్ పార్టీల లెక్క తాయిలాలు ఇచ్చుడు స్టార్ట్ చేసిండు. ఇప్పుడు తెలంగాణలో 2500 నెలకు మహిళలకు ఇస్తానని ఓట్లు వేయించుకున్న వాళ్ళు ఇయ్యట్లే. ఏపీలో మహిళలకి 1500 నెలకి ఇస్తానని ఆయన ఇట్లా, కర్ణాటకలో చెప్పారు, ఇట్లా చాలా రాష్ట్రాల్లో చెప్పారు. మన బీజేపీ కూడా జార్ఖండ్ లాంటి దగ్గర ఇట్లా చెప్పింది. మహారాష్ట్రలో ఈయన ఇప్పుడు స్టార్ట్ చేసిండు. నేను ఇట్లా కాదు, ఎన్నికలలో గెలిస్తే కాదు, ఇప్పుడే ఇస్తా, ప్రభుత్వం ఉంది కదా, 2100 రూపాయలు నెలకి మహిళలకు ఇస్తా, దరఖాస్తులు అప్లై చేసుకోండి అన్నాడు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇచ్చి చూపిస్తారన్నమాట. ఇచ్చి ఓట్లు వేయించుకునే కార్యక్రమం. ఈయన ఇక ఇట్లా నమ్మరు, ఎందుకంటే 4-5 రాష్ట్రాల్లో ఇచ్చారు, ఇవ్వట్లేదు కదా. హామీలు ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు, ఇవ్వట్లే. ఇప్పుడు మనం ఇట్లా చెప్తే నమ్మరు కాబట్టి మనమే గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఇచ్చేద్దాం, అయిపోద్ది. ఇప్పుడు బీజేపీ ఏం చేద్దాం, 2500 ఇస్తానంటది. ఇక ఆయన 2100 దగ్గర మేము వస్తే 2500 ఇస్తానంటది. కానీ వాళ్ళని అంత ఈజీగా నమ్మరు, ఎందుకంటే వాళ్ళు ఒక ఢిల్లీలో ఎలక్షన్లో పోటీ చేయట్లేదు. చాలా రాష్ట్రాల గవర్నమెంట్లు ఉన్నాయి, ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. సెంట్రల్లో గవర్నమెంట్ ఉంది, ఇచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ ఇక ఓట్ల వేటలో పడ్డాడు.